హాయ్ అండి. హలో. వెల్కమ్ బ్యాక్ టు స్వర్ణశ్రీ కిచెన్. మిస్ స్వర్ణ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. మస్తు జోష్తో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. సరేనా అండి? ఈరోజు వీడియోలో టమాటా రసాన్ని చాలా ఈజీగా, చాలా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. అయితే మన వీడియోలో నిన్న కూడా ఒక పొడుపు కథ వేశానండి. పొడుపు కథలు వేస్తాను, మీరు విప్పాలి సరదాగా అని చెప్పేశాను కదా. అందుకని చెప్పేసి ఈరోజు కూడా నేను ఒక పొడుపు కథ వేస్తాను. ఈయన వస్తే అందరూ నోరు తెరవాల్సిందే. అదేమిటది? ఈయన వస్తే అందరూ నోరు తెరవాల్సిందే. ఏంటది? తప్పకుండా కామెంట్ బాక్స్లో మీకు తెలిసినట్లయితే కామెంట్ చేయండి ముందుగానే. ఒకవేళ తెలియకపోయినా నేను లాస్ట్లో ఈ పొడుపు కథని విప్పుతానండి. సరేనా? నిన్న పొడుపు కథ వేసినందుకు చాలామంది రెస్పాన్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అందరికి కూడా. ఇలాగే నా ఛానల్ సపోర్ట్ చేయండి, ఇలాగే నా ఛానల్ని ఆదరించండి. సరేనా? మరి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల నా వీడియో ఇంకొంతమందికి వెళ్తుంది, ఇంకా బాగుంటుందండి. సరేనా? రండి, టమాటా రసాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండి పెట్టుకోవాలండి. మీ ఇష్టం, మీ దగ్గర ఏది ఉంటే అది పెట్టుకోండి. నేనైతే ఇలాంటి కళాయి పెట్టేసుకున్నాను. ఒక 1/2 కిలో టమాటాలు ఇలా ముక్కలుగా చేసుకొని వేసుకుంటున్నాను అన్నమాట. ఒక నిమ్మకాయ సైజంత చింతపండు వేసుకోండి. రుచికి సరిపడంత సాల్ట్, 1 స్పూను పసుపు పొడి వేసుకొని వీటిని వేసుకున్న తర్వాత టమాటాలు మెత్తబడే వరకు మూత వేసుకొని ఉడికించుకోవాలి. ఇగోండి, టమాటా ముక్కలు బాగా గుజ్జుగా ఉడికిన తర్వాత టమాటాలో వచ్చేంత నీరు కూడా మంచిగా ఇనికిపోయింది. ఈ విధంగా రావాలి. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు దీనికి తగినన్ని వాటర్ వేసుకోవాలి. ఒక 2 గ్లాసులు వాటర్ వేసుకోండి. చింతపండు టమాటో పులుపుకు తగ్గట్టుగా వేసుకోండి. అప్పుడు రసం మంచిగా పుల్లగా లేకుండా మంచి టేస్ట్తో ఉంటుందన్నమాట. పుల్లగా చాలా టేస్టీగా మంచి ఈవెన్గా అన్నీ సరిపోతాయండి. ఇలా కావాల్సినన్ని వాటర్ వేసుకుంటూ దీన్ని బాగా మరిగించుకోవాలండి. ఈ టమాటా రసాన్ని, టమాటా రసంలోకి ఈ రసం పొడిని మనం ఇంట్లోనే తయారు చేసుకుందామండి. దానికోసం నేను రోల్ తీసుకున్నాను. 1 స్పూన్ ధనియాలు వేస్తున్నాను. అయితే మీరు మిక్సీలో కూడా వేసుకొని చేసుకోవచ్చు. తర్వాత ఒక 1/2 స్పూను జీలకర్ర వేసుకోవాలి. 1 ఇంచు కొబ్బరి తీసుకొని వేసుకోవాలి. ఒక 3 ఎండుమిర్చి వేసుకోవాలి. వీటన్నిటిని దంచుకోవాలండి. కొంచెం లైట్గా పొడి చేసుకోవాలి. ఇలా కొద్దిగంత దంపుకున్న తర్వాత ఒక 1/2 స్పూను మెంతులు వేసుకోండి. వేసుకొని ఒక 2 ఇంచుల అల్లం ముక్క తీసుకొని ఇలా వేసుకోండి. తర్వాత వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని వీటిని కూడా దంపుకోవాలి. ఇవి వేసుకున్నవన్నీ రోట్లో కోర్స్లో ఇలా మనం దంపుకోవాలండి. దంపుకొని దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు టమాటా రసాన్ని పోపు చేసుకోవడం కోసం ఒక కళాయి పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని 4-5 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఇప్పటి వరకు మనం ఆయిల్ యూజ్ చేయలేదండి. ఈ పోపుకే మనం యూజ్ చేస్తున్నాం అన్నమాట. చాలా టేస్ట్ ఉంటుంది అన్నమాట. ఈ టమాటా రసం సూపర్ ఉంటుందండి. ఆయిల్ బాగా హీట్ కావాలి పోపు కోసం, గుర్తుపెట్టుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 1 స్పూను ఆవాలు వేసుకోండి. ఆయిల్ నేను బాగా హీట్ కావాలి అని ఎందుకు చెప్పానంటే పోపు బాగా మంచి స్మెల్ వస్తుందండి. అందుకని బాగా హీట్ కావాలి. ఆవాలు వేసినప్పుడు బాగా చిటపట్లాడి
ఆ ఫ్లేవర్ అంతా ఆయిల్లో దిగుతుందండి. అప్పుడు మనం పోపు పెట్టుకున్నప్పుడు సూపర్ టేస్ట్ ఉంటుంది అనమాట. అసలు చారు తింటుంటే కూడా చాలా ఫ్లేవర్గా ఉంటుందండి. అందుకని ఒక హాఫ్ స్పూను జీలకర్ర కూడా వేసుకోవాలి. ఎండుమిర్చి ఒక 3, ఇంకా ఒక చిన్న ఉల్లిపాయను తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకోవాలి. ఒక 2 రెబ్బలు కరివేపాకు. వీటిని బాగా కలుపుకోవాలి. ఆనియన్ ముక్కలు వేసాం కదండి, ఉల్లిపాయ ముక్కలు, అవి మంచి రంగు రావాలని, అంటే గోల్డెన్ కలర్ రంగు రావాలన్నమాట. అప్పటి వరకు కలుపుకుంటూ వేయించుకోవాలి. ఆనియన్ ముక్కలు మంచి కలర్ వచ్చిన తర్వాత మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న రసం పొడి ఉంది కదండి, దాన్ని వేసుకోవాలి. ఇగోండి ఇలా కలుపుకొని 2-3 నిమిషాలు ఈ రసం పౌడరు పచ్చివాసన పోయే వరకు వేంపుకోవాలండి. ఇప్పుడు ఒక 2 చిటికెలు పసుపు వేసుకోండి. దీన్ని కూడా కలుపుకొని మంచి స్మెల్ రావాలండి. అప్పుడు మనకి రసం పౌడరు వేగితే చాలా రసం టేస్ట్ ఉంటుందన్నమాట, సూపర్ ఉంటుంది. ఇలా చేసుకొని రసం తింటే అసలు రసం ఒక్కదాంతోనే తినేస్తారండి. సైడ్ డిష్గా ఏ ఫ్రైలు అవసరం ఉండదన్నమాట. కానీ సైడ్ డిష్తోని తినేసేయచ్చు ఈ రసాన్ని. ఇంకా ఊరికనే కూడా జలుబు చేసినప్పుడు తాగొచ్చండి, చాలా రిలీఫ్గా ఉంటుందన్నమాట. అరోమా మాత్రం గుమగుమలాడిపోతుందండి అస్సలకి. ఇదంతా కూడా ఈ పొడి వేయించుకోవటం సిమ్లోనే పెట్టుకొని మంచి ఫ్లేవర్ రావాలి. ఈ ఫ్లేవర్ వల్లనే మనకి పొడి సూపర్ టేస్ట్ ఉంటుందండి. నిజంగా మీరు ఒక్కసారి ఇలా ట్రై చేయండి. అయితే ఇప్పుడు లాస్ట్లో ఇంకా ఆఫ్ చేసుకుందాం. లాస్ట్లో 1 స్పూను, అంటే మీ కారానికి తగ్గట్టుగా మీరు కారం యాడ్ చేసుకోండి. అప్పుడు రసం ఉంటుందండి ఎర్రగా, చూస్తుంటేనే నోట్లో నుంచి నీళ్ళు ఊరుతాయి అన్నమాట. అంత బాగుంటుందన్నమాట. ఇట్లా లాస్ట్లో కారపొడి వేసుకోవటం వల్ల రసం మంచి కలర్ వస్తుందండి. అది ఇట్లాంటి టిప్స్ తోటి, చిన్న ఈ టిప్స్ తోటి మీరు కూడా రసాన్ని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇక్కడ చూడండి రసం బాగా మరుగుతుందనమాట. ఒకవేళ సాల్ట్ సరిపోతే సాల్ట్ వేసుకోండి. నాకు సరిపోయిందండి ఇందాక వేసిందే, అందుకని. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇదంతా చూస్తున్నారండి, అది బాబా ఎట్లుందంటే అట్లుందండి, సూపర్ ఉంది. స్టవ్ ఆఫ్ వేసేసుకుందాం, మూత వేసేసుకుందాం. ఎట్టు పోవద్దు, వాసన సూపర్ ఉంటుంది అనమాట. ఇట్లా మూత తీసేసుకొని ఇప్పుడు ఉంది కదండి రసం పొడి, ఇంకా అక్కడక్కడ మిగిలిపోయింది, ఇది కూడా వేసేసుకుందాం. వేస్ట్ చేయకుండా వేసేసుకుందాం. చాలా అంతేనండి. మూత వేసుకుందాం. వేడివేడి అన్నం, ఇక కొత్తిమీర వేసుకొని మూత వేసుకొని ఈ చారుని ఒక 5 నిమిషాలు ఉంచుకున్న తర్వాత వేడివేడి అన్నంలో ఇలా చారు పోసుకొని, అబ్బా టమాటా రసం చాలా సింపుల్గా, చాలా ఈజీగా తయారు చేసి చూపించానండి. సూపర్ అంటే సూపర్ ఉంది. ఒక చిన్న పొడి కూడా వేసాను, మన ఇంట్లో ఇంగ్రీడియంట్స్ ఏనండి. దాంతో ఉంటుందండి రసం, సూపర్ ఉంటుంది. ఇప్పుడైతే వేడివేడి అన్నం, చారు, అయితే గుడ్డు కూడా నేను ఫ్రై చేసుకున్నాను అనమాట చారులోకి. మరి నంచుకోవటానికి ఏదైనా ఒకటి కావాలి కానీ చేసేసుకున్నాను. ఈ రసంలోకి సైడ్ డిష్గా ఆలు ఫ్రైలైనా తినేసేయచ్చు, చాలా టేస్ట్ ఉంటాయండి. అబ్బా సూపర్, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సూపర్ ఉంటుంది అన్నమాట టమాటా రసం, అద్భుతమైన రుచి అండి.
అస్సలు వదిలిపెట్టరు, వేరే కాంబినేషనే వేసుకోరు. రసంతో తినేస్తారు, ఉత్త రసాన్ని కూడా తాగేస్తారు. అంత బాగుంటుంది, రోజు నోటికి రుచిగా ఉంటుంది. జలుబు చేసినప్పుడు అట్లా కాఫ్ చేసినప్పుడు చాలా ఉపయోగపడుతుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అయితే ఫస్ట్లో నేను పొడుపు కొత్త వేశాను కదా, ఇప్పుడు విప్పుతానండి. విప్పేస్తున్నానండి. చాలా సింపుల్. ఈయన వస్తే ఎవరైనా నోరు తెరవాల్సిందే. అదేంటో తెలుసా? ఆవలింత అండి. ఆవలింత వచ్చినప్పుడు ఎవరైనా నోరు తెరుస్తారు కదా. చాలా సింపుల్గా, చాలా సరదాగా ఉంది ఇలా పొడుపు కథ వేయటం. నాకైతే అనిపిస్తుంది, మీకు ఎలా అనిపించింది? మీరు ఎంతమంది కామెంట్ చేశారు? నెక్స్ట్ వీడియోలో వచ్చినప్పుడు కామెంట్ చేసిన వాళ్ళని, కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళని నేను వీడియోలో వాళ్ళ పేరు చెప్పేస్తానండి. మరి చూశారు కదా, ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, తెలిసిన వాళ్ళకి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.